గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనము బాహ్య అందానికి, బాహ్య సౌందర్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. కానీ మన హృదయాంతరంగంలో ఉన్న సౌందర్యానికి మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వము. బయటికి బాగా కనిపిస్తూ ఉన్నామా, బయటికి చక్కగా రెడీ అయ్యామా, మంచి వస్త్రాలు ధరించుకున్నామా, మంచి హెయిర్ స్టైల్ ఉందా, నా ఫేస్ చక్కగా కనిపిస్తూ ఉందా, ఇవన్నీ చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. కానీ అంతరంగ స్వభావము, మన హృదయంలో ప్రేమ, సంతోషము, దయాలుత్వము, దీర్ఘశాంతము ఇవన్నీ ఉన్నావా లేవా అని ఎక్కువగా ఆలోచన చేయము కదా. ఎవరైతే ఓన్లీ బయటికి అందంగా కనిపిస్తారో, లోపల వివేకము లేక ఉంటారో, లోపల జ్ఞానం లేక, తెలివి లేక ఉంటారో, వారు ఎటువంటి వారని వాక్యం చెప్తా ఉందంటే, ఒకసారి చదువుకుందాం. సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ బయటికి చాలా సౌందర్యంగా కనిపిస్తూ, హృదయంలో, మనసులో వివేకము, ఆలోచన, జ్ఞానము లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటి వారంట. పంది ముక్కుకి ఒకవేళ ఆ బంగారు కమ్మను తగిలిస్తే అది ఆ విలువైన బంగారాన్ని తీసుకెళ్ళి విలువలేని బురదలో, విలువలేని స్థలంలో ఆ కమ్మను పెడతా ఉంటుంది, ఆ బంగారాన్ని పెడతా ఉంటుంది. విలువైన బంగారాన్ని తీసుకెళ్ళి విలువలేని స్థలాల్లో పంది పెడతా ఉంటుంది. ఎందుకంటే దానికి విలువ తెలీదు, దానికి వివేకము లేదు. సో ఇన్ ద సేమ్ వే, ఎవరైతే వివేకము లేకుండా ఓన్లీ బయటికి అందంగా కనిపిస్తారో వాళ్ళను వాక్యం ఎవరితో పోలుస్తూ ఉందంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మతో. ఎవరైతే బయటికి సౌందర్యంగా కనిపిస్తూ హృదయంలో జ్ఞానము, తెలివి, వివేచన లేకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని తీసుకెళ్ళి విలువలేని వారి చేతిలో పెడతా ఉంటారు. దేవుడిచ్చిన విలువైన బహుమానాన్ని తీసుకెళ్ళి విలువలేని స్థలాల్లో పెడతా ఉంటారు, విలువలేని వారికి అప్పగిస్తూ ఉంటారు. సో ప్రియ సహోదరి సహోదరుడ, బాహ్య సౌందర్యం కంటే మన అంతరంగ స్వభావానికి మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇద్దాము. ఎందుకంటే మనకు జ్ఞానం కావాలంటే, తెలివి కావాలంటే, వివేచన కావాలంటే కేవలము దేవుని వాక్యమే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. నువ్వు వివేకము గల స్త్రీగా ఉండాలంటే ఎక్కువగా వాక్యాన్ని చదువు, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించు. గొప్ప జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ జ్ఞాని వలె నువ్వు ఉండవు. ఎవరికంటే వాళ్ళకు నీ జీవితాన్ని అప్పగించవు. ఎవరికంటే వాళ్ళకు అపవిత్రమైన స్థలాలకి నీ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టవు. నువ్వు దేవుని దృష్టికి విలువైన స్త్రీగా ఉండాలంటే, విలువైన పురుషుడిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవండి. వివేకము లేని వారిగా మీరు ఉండకూడదు. వివేకము గల స్త్రీలుగా, పురుషులుగా మనం జీవిద్దాము. దేవుని ద్వారా దీవింపబడదాం. గాడ్ బ్లెస్ యూ.